డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో జరిగే రాములోరి కళ్యాణం మరో భద్రాద్రిగా పేరుగాంచింది. గోదావరి నడిబొడ్డున ప్రకృతి రమణీయతకు మారుపేరైన కోనసీమ అత్తింటి ఆడపడుచుగా గోదావరి జిల్లాలో పేరెన్నికగన్న సత్యవాడ గ్రామం చలువ పందిళ్లతో పచ్చని తోరణాల మధ్య బాజా భజంత్రీలతో శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరిగింది. సత్యవాడలో ప్రతి కుటుంబం నుండి ఒకరు భక్తితో చేసే రంగురంగుల కాగిత పూలు కళా నైపుణ్యాన్ని ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారు. గ్రామంలో 4 ప్రధాన వీధుల్లో కాగిత పూల పందిళ్ల అలంకరణ, లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవాడ నుండి తీసుకువచ్చిన ప్రత్యేక పేపర్, వార్నిష్ పేపర్లతో తయారు చేసిన 50 పూలతో ఒక కుండీని ఏర్పాటు చేస్తారు. ఒక్కో పందిరిలో 50 కుండీలను అలంకరిస్తారు. సహజ సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడం విశేషం. ప్రతి కుటుంబంలో ఆడపడుచు, బంధువులు సత్యవాడలో 5 రోజుల పాటు జరిగే నవమి వేడుకల్లో పాల్గొనాల్సిందే. సత్యవాడ గ్రామానికి చెందిన వారు ఏ జిల్లా, రాష్ట్రంలో ఉన్నా ఖచ్చితంగా శ్రీరామనవమికి తరలివచ్చి వేడుకల్లో పాల్గొని వెళ్లడం గత 150 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. గ్రామ పంచాయతీ పాలకవర్గం, మండల పోలీసు యంత్రాంగం, వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని శ్రీరామనవమికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీరామనవమి ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం ఎంపీడీఓ శ్రీనివాస్, ఈఓపీఆర్డీ నాగేంద్ర, గ్రామ కార్యదర్శి సూర్య గౌతమి, వీఆర్ఓ వనజ బృందం సత్యవాడలో ఏర్పాట్లు చేశారు. సర్పంచ్ సలాది సూర్యకళావతి, ఉప సర్పంచ్ సలాది శ్రీను, ఎంపీటీసీ సభ్యురాలు సలాది ఆదిలక్ష్మి తదితరులు ఉత్సవాలకు తరలివచ్చే అధికారులు, నాయకులు, కార్యకర్తలకు తమ వంతు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కోడ్ ఉల్లంఘన చేయకుండా ప్రశాంత వాతావరణంలో రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు జరుపుకోవాలని రామచంద్రాపురం సిఐ పి దొర్రాజు, కె గంగవరం ఎస్ఐ జాన్ బాషా తగు సూచనలు చేశారు. మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్య సమితి సార్ మమ అనుకోండి. సహకరించి మా గ్రామాన్ని ఒక ఉన్నత స్థితిలో చూపించగలిగే ఉంటే మాకు మా పెద్దలిచ్చిన మా వరంగా భావిస్తున్నాం. ప్రతి గ్రామానికి ఏదో ఉండొచ్చు, కానీ మా గ్రామానికి ప్రత్యేకత అనేది శ్రీరామనవమి పండుగ మహోత్సవ సందర్భంగా సత్యవాడ గ్రామంలో వేయించేసినటువంటి పట్టాభిరామ స్వామి యొక్క ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా
200 సంవత్సరాల నుంచి మా పెద్దలు మాకు ఇచ్చినటువంటి మహోన్నత యజ్ఞం కింద భావించి ఈ యొక్క శ్రీరామనవమి వస్తుందనగా 40 రోజులు ముందుగా ఈ గ్రామంలో ఈ పేపర్ వర్క్ అంతా చిన్న పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కూడా ఓ యజ్ఞులాగా మాపులు పగలం వారికి ఎప్పుడైతే ఆ అవకాశాలు ఉంటుందో ఆ అవకాశాలను ఉపయోగించుకుని ఈ యొక్క పువ్వులు అంటే మందారలాగా గులాబీలాగా ఏవైతే పువ్వులు ఎలాగుంటాయో అన్ని రకాల పువ్వులు అవన్నీ తయారు చేసి కుండీల కింద తయారు చేసి దండల కింద తయారు చేసి ఈ యొక్క పందిరిని చాలా మహోన్నతంగా ఎంతో గణనీయంగా తయారు చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధతోటి చేయడం అన్నదే మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి మహోన్నతంగా మాకు భావించి మేము ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాం. మా తర్వాత ఈ భావితరాల పిల్లలు కూడా బాగా తయారై వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఈ యొక్క రామసేవలో చాలా భక్తి శ్రద్ధతో చేస్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరగాలి.